చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తులో భాగంగా వాళ్ళు ఇచ్చే హామీలు అండ్ వాళ్ళు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలు, వాళ్ళు ఊగినటువంటి ఊగుడు, ప్రదర్శించిన ఆవేశం, ఇదంతా ఒట్టి బుస్సు మాటలు అంటారు కదా, బుస్సు మాటలు అంటారు. అంటే ఒట్టి మాటలేనని జనానికి అర్థం కావడం కోసం ఎక్కువ టైం ఏం పట్టలేదు. అండ్ జనసేన అధ్యక్షుడు ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి నీతి వ్యాఖ్యలు, విలువలు ఏమేమో మాట్లాడారు. జనం ఏం నమ్మినారో మనకు తెలియదు, కానీ ఆయన అభిమానించే వాళ్ళు అయితే బహుశా నిజమేనేమో, ఒకసారి అధికారం ఇస్తే ఈయనేమన్నా కనుక ఆయన మాట్లాడే మాటల్లో కనీసం ఒక 10% అన్నా చేసి చూపెడతారేమో, టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఈయనేమన్నా గవర్నమెంట్లో భాగమైతే ప్రెజర్ చేసి మంచి పనులు చేపిస్తారేమో అని జనసేన వాళ్ళైతే నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళ కళ్ళు కూడా తెరుచుకోవడం కోసం పెద్దగా ఎక్కువ టైం పట్టట్లే. సరే, ఆ నమ్మిన వాళ్ళ కళ్ళు అనేటివి సినిమా పిచ్చితోటో, కుల పిచ్చితోటో ఇంకా పొరలు కప్పిపోయి ఉంటే మనం ఆ పొరలను తొలగించాల్సిన అవసరం లేదు. ఎవరి కర్మ వాళ్ళది. అలా పొరలు లేని వాళ్ళు ఎవరైనా ఈయన నమ్మి ఉంటే వాళ్ళు రియలైజ్ అవ్వడం కోసం ఎక్కువ టైం ఏం పట్టట్లే. ఇప్పుడు నెట్టింట వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈయన ఏం ట్వీట్ వేసినా కూడా నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పావనా, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోతారో నువ్వే ఒక ఎగ్జాంపుల్. మా నెత్తి మీద బాగానే టోపీ పెట్టావు, మీకు ఓటేసినందుకు మాకు బుద్ధి బాగానే చెప్పారని జనసేన అభిమానులే ఈయన పెట్టే ట్వీట్ల కిందనే వాళ్ళ అసంతృప్తి ఎలాగక్కుతూ ఉంటారు. అయినా ఏనేంటో రాష్ట్రంలో ఏ సమస్య మీద ఎప్పుడు ట్వీట్ అనే ముచ్చటే ఉండదు. ఎన్ని సమస్యలు, 3 ఏళ్ల పాపం మీద మానభంగం చేసి చంపేసినా, లేకుంటే ఇక్కడ విద్యార్థులు రోడ్లు ఎక్కినా, ఇక్కడ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రాకపోయినా, ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకపోయినా, ఏ రైతు భరోసా లేకపోయినా, రైతు ధాన్యం కొనకపోయినా, రైతు నష్టపోయినా, ఎవరు నష్టపోయామన్నా చెయ్యి. ఈయన ఇప్పుడు తమిళ్లో ట్వీట్లు, కన్నడలో ట్వీట్లు, ఆ హిందీ ఎత్తి ఎవరినెత్తి రుద్దుదాం అనుకుంటున్నాడు, కానీ ఆ హిందీలో పట్టుకొచ్చే ట్వీట్లు. ఈరోజు ఆ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఆయనది పుట్టినరోజట. బహుశా ఆయనకి ఎంతవరకు గుర్తుందో మనకు తెలియదు, కానీ ఈయన ట్వీట్లు, హిందీలో ట్వీటు, తెలుగులో ట్వీటు, ఇక కన్నడ, మలయాళీ, తమిళ్, పంజాబీ, ఒడియా, నెక్స్ట్ ఇంకేమైనా కనుక బెంగాలీ, ఇటువంటి భాషల్లో కూడా ఏమైనా చేస్తారేమో రాంగ మనకు తెలియదు. అంటే హిందీలలో ట్వీట్లు. ఇప్పుడు ఈయన బర్త్డేట హిందీలో ట్వీటు, తెలుగులో ట్వీటు. వాళ్ళ అభిమానులు అడుగుతున్నారు, ఏందన్నా మాకు ఈ టార్చరు, అసలు సమర్థించుకోలేకున్నాం మీ చేష్టలని చెప్పి వాళ్ళు ట్వీట్ల కింద. మరికొందరు నెటిజన్లు చూడండి, ఆయన అభిమానులే, మన రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థుల సమస్యలు పట్టించుకోరు, కానీ పక్క రాష్ట్రంలో వాళ్ళకి బర్త్డే విషెస్ మాత్రం చెప్తారు. ఆడపిల్లలు రోడ్డు మీదకు వచ్చి కనీసం 90 డేస్ టైం ఇవ్వండి అని అడిగితే మీరు స్పందించలేదు. మిమ్మల్ని గెలిపించేందుకు మాకు ఇలానే జరగాలే, మాకు బుద్ధి రావాల్సిందేలే. నేను చెప్పాను కదా, సినిమా పిచ్చి అనే పొర, కులం పిచ్చి అనే పొర, ఇటువంటి వాళ్ళని ఎవడు మార్చక్కర్లే. అటువంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే మునిగిపోతారు. అటువంటి వాళ్ళు ముంచేస్తారు. ఆ పొరలు కప్పుకున్న ఎవరికైనా కులం పొర, మతం పొర, ఈ సినిమా పిచ్చి పొర, ఇటువంటి కప్పుకున్నాడు ఎవడైనా మునిగిపోతాడు. అట్లాంటి పొరలు లేని వాళ్ళు అయితే ఆలోచిస్తారు. అట్లా ఆలోచించే వాళ్ళే మిమ్మల్ని గెలిపించేందుకు బాగానే బుద్ధి జరిగింది, ఏ సమస్య మీద స్పందించరు. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు. కొంచెం బర్త్డే విషెస్ అయితే పక్క రాష్ట్రం వాళ్ళకి చెబుతారు. ఇటువంటి వీళ్ళు చాలానే ఉన్నాయి. ఏంది సార్ మాకు టార్చర్ ఏంది, మిమ్మల్ని అభిమానించి మీకు ఓటేసినందుకు ఫలానా మీ జనసేన కార్యకర్తనో మీ అభిమాననో చెప్పుకోవాలంటేనే బయట ఇబ్బందిగా ఉంది, సంవత్సరం రోజుల్లోనే మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చేశారు అని చాలామంది ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నారు.